ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఆలను నేర్చుకుందాం. హిందీ రావాలంటే మనకు ఫస్ట్ రావాల్సింది ఆలు. అవి ఎలా రాయడమో నేను నీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆ, దీన్ని ఆ అంటారు. దీన్ని ఆ కనబడతలేదే. దీన్ని ఆ అంటారు. దీన్ని ఈ అంటారు. దీన్ని ఈ అంటారు. దీన్ని ఉ అంటారు. దీన్ని ఊ అంటారు. దీన్ని రు అంటారు. దీన్ని ఏ అంటారు. దీన్ని ఐ అంటారు. కానీ మన తెలుగు ఆలలో 3 ఉంటాయి. ఏ ఐ ఉంటాయి. అది మీకు తెలుసు. కానీ హిందీలో అలా కాదు. ఏ ఐ 2 మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఓ. ఓ కూడా సేమ్. ఓ ఔ అంతే, ఇలా రాస్తారు. ఓ ఔ. అలాగానే ఇవి కూడా. ఇవి 3 తెలుగులో 3 ఉంటాయి. హిందీలో 2 మాత్రమే. ఓ ఔ మాత్రమే ఉంటాయి. ఇలా ఉంటుంది. ఆహా అంతే. వీటిని ఏమంటారు? స్వర్ అంటారు. తెలుగులో అచ్చులు అంటారు, హిందీలో స్వర్ అంటారు. నెక్స్ట్ మనం హల్లులు. తెలుగులో మనం ఇప్పుడు రాయబోయేది తెలుగులో వాటిని హల్లులు అంటారు, ఇంగ్లీష్లో వెంజర్ అంటారు. మనం రాసేది ఖ, ఇలా రాస్తారు. ఖ, ఖ, గ, గా, ఇనియా, చ, 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 జ, జా. చూడండి, స్పష్టంగా రాస్తున్నా చూడండి. ఇని, ఇని, ఠ, ఇని, ఠ, ఠ. మీకు అర్థం కాదు, సరిగ్గా చూడండి, అటు ఇటు చూడకండి. ఇదే మంచిగా నేను రాసేదాన్ని స్పష్టంగా చూడండి. ఠ, ఠ, డ. దీన్ని డ అంటారు. దీన్ని ఢ, తుడ అంటారు. ఠ, ఠ, డ, డ. అన, దీన్ని అన అంటారు. థ, దీన్ని థ అంటారు. థ, ఇక్కడ మళ్ళీ థ, ఇంకొక థ, ఒత్తు థ. తర్వాత ధ, ధ, ఇది ధ, ఇది ఒత్తు ధ. ద, ధ, న, ఫ, ఒత్తు ఫ, 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 భ, ఒత్తు. ఇది ఉత్త బ అంటారు. ఒత్తు భ ఉంటుంది. అది ఎలా అంటే బ, భ, బ, బ, మ, ఇది మ, య, ర, ల, వ, షే, 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 ష, స, స. షేకి సాకి దగ్గర సంబంధం ఉంటుంది. ఈ షేకి ఇక్కడ ఒక లైన్ పెడితే ష అయిపోతుంది. ఓకేనా? దీన్ని షే, ఇది ష, ఇది స, హ. ఇక్కడి వరకు మన తెలుగు ఆలలో ఉన్నట్టే ఇవి ఉంటాయి. కానీ ఇక్కడ నుంచి అందులో అలా అక్షరౌతులు ఉంటాయి. కానీ ఇందులో షే, దీన్ని ఏమంటారంటే షే అంటారు. దీన్ని థ్ర అంటారు.
దీన్ని జ్ఞ అంటారు. హిందీ ఆలో మాత్రం క్షేత్రజ్ఞాలే ఉంటాయి. ఇదే హిందీ ఆలు ఇవే. వీటిని మీరు పదే పదే చూడండి, మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఒక 1 టైం 2 టైమ్స్ రాయండి, ఈజీగా వస్తాయి. ఇవి వస్తే మనకి హిందీలో కొంచెం చదవడం వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్లో మాత్రాల గురించి మనం తెలుసుకుంటాం.